ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున నాగేంద్ర స్వామి పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధి విధానాలను పాటించాలి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాగపంచమి 2023 సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, అన్ని వివరాలతోటి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కింద ఇస్తాను. ఆ సమయాలలో మీరు పూజను నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాగపంచమి పూజను ప్రారంభిద్దాం. మీరు ఈ పూజని మీ పూజా మందిరంలో నిర్వహించుకోవచ్చు. లేదు అంటే ఒక శుభ్రమైన స్థలంలో ముందుగా పసుపుతోటి అలికి వరిపిండితో ముగ్గు వేసి దానిపైన పీట పెట్టి ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి దానిపైన కొంచెం పసుపు కుంకాలు వేసి మీరు పీటను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఆ పూజా పీట పైన మీ దగ్గర నాగేంద్ర స్వామి పడగ గాని ఫోటో గాని ఉంటే దాన్ని పెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో గాని ప్రతిమ గాని ఉంటే దానిని పెట్టుకోండి. ఈ రెండు లేకపోతే శివపార్వతుల ప్రతిమ లేదా ఫోటో, వీటిల్లో ఏది పెట్టి మీరు ఈ రోజున పూజించినా ఒకటే ఫలితం. అలాగే పూజా పీట మీద ఒక ప్రక్కగా విఘ్నేశ్వర ప్రతిమ లేదా పసుపుతో చేసినటువంటి వినాయకుడిని మీరు పెట్టుకోండి. దీపపు ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి ఒత్తులను వేసి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు దీపారాధన చెయ్యండి. దీపం ప్రజ్వాలయాం. వెలిగించినటువంటి ఆ దీపాలకి కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాన్ని ఉంచి అలంకరించి నమస్కరించుకోండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. ఇప్పుడు కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి. ఆడవారు చేస్తుంటే నమః అనుకోండి, మగవారు చేస్తుంటే స్వాహ అనుకోండి. ఇప్పుడు భూతోచ్చాటన 2 అక్షంతలు వాసన చూసి మీ ఎడమ వైపుకు వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత సమస్త దురితక్షల ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం ధన ధాన్య సమృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు సకల దోష పరిహారణార్థం సకల గర్భపాత దోష నివారణార్థం శ్రీ సుబ్రహ్మణ్య దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టనాగ దేవత ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. పంచపాత్రకు చుట్టూరు గంధం రాసి 3 చోట్ల కుంకుమతో బొట్లు పెట్టి దాంట్లో ఒక పుష్పాన్ని వేసి కలశారాధన చెయ్యండి. ఆ తరువాత ఒక పుష్పాన్ని తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిభ పైన ఉంచండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ పుష్పాన్ని వేసేయండి. ఆవాహనం. మరొక పుష్పాన్ని తీసుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలతోటి పూజించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు పంచపాత్రలోని నీటిని పుష్పంతో గాని ఆకుతో గాని చిలకరించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మరలా చిలకరించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మరొకసారి పుష్పంతో చిలకరించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆచమనం సమర్పయామి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాన్ని ఆచరిద్దాం. ముందుగా పాలతోటి అభిషేకించండి. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా మీరు ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనుకుంటూ ప్రతి ద్రవ్యంతో కూడా అభిషేకాన్ని ఆచరించండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఇప్పుడు ఆవు పెరుగుతోటి అభిషేకాన్ని ఆచరించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. తరువాత ఆవు నేతితోటి అభిషేకాన్ని ఆచరించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఇప్పుడు
చక్కెరతోటి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఇప్పుడు పుట్టతేనెతోటి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పంచామృతాలతోటి అభిషేకం సమాప్తమవుతుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు శుద్ధ జలంతో స్వామివారిని అభిషేకించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారిని చక్కగా పొడిగుడ్డతోటి తుడిచి గంధం పెట్టి దానిపైన కుంకుమతోటి అలంకరించి మరలా పూజాపీఠ మీద పెట్టుకోండి. ఇప్పుడు వస్త్రం, పత్తితో చేసినటువంటి వస్త్రాలను సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తరువాత పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు ఆభరణాలు, కొన్ని అక్షంతలను స్వామివారి పైన ఉంచండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు గంధాన్ని సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ్రీగంధం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారి పైన వేయండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పుష్పాలను చేత్తో పట్టుకొని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. పుష్పాన్ని సమర్పయామి. స్వామివారి పాదాల మీద ఉంచండి. ఇప్పుడు అథాంగ పూజ, స్వామివారిని పుష్పాలతో గాని అక్షంతలతో గాని అర్చిస్తూ ఉండండి. ఓం సహస్ర పాదాయ నమః. పాదో పూజయామి. ఓం గూఢ గుల్ఫాయ నమః. గుల్ఫో పూజయామి. ఓం హేమ జంఘాయ నమః. జంఘే పూజయామి. ఓం మందగతయే నమః. జానూని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః. కటిం పూజయామి. ఓం గంభీర నాభయే నమః. నాభిం పూజయామి. ఓం పవనాసనాయ నమః. ఉదరం పూజయామి. ఓం ఉరగాయ నమః. హస్తౌ పూజయామి. ఓం తలియాయ నమః. భుజౌ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం విషవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం వనభూషణాయ నమః. లలాటం పూజయామి. ఓం లక్ష్మణాయ నమః. శిరం పూజయామి. ఓం నాగరాజాయ నమః. సర్వాంగం పూజయామి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం లేదా నాగదేవత అష్టోత్తరాన్ని పఠించండి. నేనిక్కడ నాగదేవత అష్టోత్తరాన్ని చెప్తున్నాను. అక్షింతలతోటి పువ్వులతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగప్రతిమను అర్చిస్తూ ఉండండి. ఓం అనంతాయ నమః. ఓం ఆదిశేషాయ నమః. ఓం అగదాయ నమః. ఓం అఖిలోర్వేచరాయ నమః. ఓం అమిత విక్రమాయ నమః. ఓం అనిమిషార్చితాయ నమః. ఓం ఆది వంద్యా వినివృత్తయే నమః. ఓం వినాయకోదర భద్రాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం వేదస్తుత్యాయ నమః. ఓం విహిత ధర్మాయ నమః. ఓం విషధరాయ నమః. ఓం శేషాయ నమః. ఓం శత్రుసూధనాయ నమః. ఓం అశేష ఫణా మండల మండితాయ నమః. ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః. ఓం అమితాచారాయ నమః. ఓం అఖండైశ్వర్య సంపన్నాయ నమః. ఓం అమరాహిపస్తుత్యాయ నమః. ఓం అఘోర రూపాయ నమః. ఓం వ్యాళవ్యాయ నమః. ఓం వాసుకయే నమః. ఓం వరప్రదాయకాయ నమః. ఓం వనచరాయ నమః. ఓం వంశవర్ధనాయ నమః. ఓం వాసుదేవ శయనాయ నమః. ఓం వటవృక్షార్చితాయ నమః. ఓం విప్రవేషధారిణే నమః. ఓం త్వరితాగమనాయ నమః. ఓం తమో రూపాయ నమః. ఓం దర్పీకరాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం కశ్యపాత్మజాయ నమః. ఓం కాలరూపాయ నమః. ఓం యుగాధిపాయ నమః. ఓం యుగంధరాయ నమః. ఓం రశ్మివంతాయ నమః. ఓం రమ్యగాత్రాయ నమః. ఓం కేశవప్రియాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం శంకరాభరణాయ నమః. ఓం శంఖపాలాయ నమః. ఓం శంభుప్రియాయ నమః. ఓం షడాననాయ నమః. ఓం పంచశిరసే నమః. ఓం పాపనాశాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రచండాయ నమః. ఓం భక్తివస్యాయ నమః. ఓం భక్తరక్షకాయ నమః. ఓం బహుశిరసే నమః. ఓం భాగ్యవర్ధనాయ నమః. ఓం భవభీతిహరాయ నమః. ఓం తక్షకాయ నమః. ఓం లోకత్రయాధీశాయ నమః. ఓం శివాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం పటేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం నిష్కళాయ నమః. ఓం వరప్రదాయ నమః.
ఓం కర్కోటకాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శాంతాయ నమః ఓం దాంతాయ నమః ఓం ఆదిత్యమర్ధనాయ నమః ఓం సర్వపూజ్యాయ నమః ఓం సర్వాకారాయ నమః ఓం నిరాశయాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం ఐరావతాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం సర్వదాయకాయ నమః ఓం ధనుంజయాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తరూపాయ నమః ఓం తమోహరాయ నమః ఓం యోగేశ్వరాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం బాలాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం శంకరానందకరాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జీవాయ నమః ఓం జయదాయ నమః ఓం జపప్రియాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం విధిస్తుతాయ నమః ఓం విధేంద్ర శివ సంస్తుత్యాయ నమః ఓం శ్రేయప్రదాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం విష్ణుతల్పాయ నమః ఓం గుప్తాయ నమః ఓం గుప్తతరాయ నమః ఓం రక్తవస్త్రాయ నమః ఓం రక్తభూషాయ నమః ఓం భుజంగాయ నమః ఓం భయరూపాయ నమః ఓం సరీసృపాయ నమః ఓం సకలరూపాయ నమః ఓం కద్రువా సంభూతాయ నమః ఓం ఆధార వీధిపదికాయ నమః ఓం సుషుమ్నాద్వార మధ్యగాయ నమః ఓం ఫణిరత్న విభూషణాయ నమః ఓం నాగేంద్రాయ నమః. ఇది నాగదేవత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు మూదొత్తులను వెలిగించి ధూపాన్ని సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. తర్వాత దీపాన్ని స్వామివారికి చూపించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యాలు అన్ని కూడా స్వామివారి ముందు పెట్టి నివేదన చెయ్యండి. నైవేద్యం షడ్రసోపేతం దది మధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణాభీష్టదాయక. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హసో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర హారతిని వెలిగించండి. నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితం వహ్ని చంద్రార్క సదృశం గృహాణ దురితాపహ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పాన్ని, కొన్ని అక్షింతలను తీసుకొని స్వామివారికి మంత్ర పుష్పాన్ని సమర్పించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పంతో గాని చామరంతో గాని విసరండి. ఛత్ర చామర దర్పణ నృత్య గీత వాద్యాం దోళికాది సమస్త రాజోపచారం సమర్పయామి. ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని ఉద్ధరిణితో 3 సార్లు నీటిని పోసుకొని పక్కగా ధార కట్టి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అహీశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే. అనయా యదాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ నాగదేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. ఇది నాగపంచమి పూజ సమాప్తం. తీర్థ ప్రసాదాలను ఇంటిల్లిపాది స్వీకరించండి. నాగపంచమి పూజా విధానాన్ని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.